హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కానీ హెల్తీగా టేస్టీగా బియ్యం లేకుండా జొన్నలతోటి ఇలా క్రిస్పీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతోటి ఈ జొన్న దోశలను వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రెగ్యులర్గా తినే నార్మల్ దోశ కూడా మర్చిపోతారు ఈ దోశ తిన్నారంటే, అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీగా తిని హెల్తీగా బరువు తగ్గొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ హెల్తీ జొన్న దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్నల్ని వేసుకోండి. మీరు తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చ జొన్నలైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1 కప్పు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ జొన్నల్ని ఖచ్చితంగా 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఖచ్చితంగా 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీరు బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని వేసుకోవడం వలన మనకి దోశ అనేది చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ మినపప్పును మాత్రం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. జొన్నలు నానబెట్టుకున్న 2 గంటలకి ఈ మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే జొన్నలు నానబెట్టుకున్నప్పుడైనా సరే నానబెట్టేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు జొన్నలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి జొన్న ఒకటి తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ విధంగా జొన్నలు నానబెట్టుకోవాలి. జొన్నలు మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మినపగుళ్ళు కూడా చూసారా, చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పల్చటి అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పల్చటి అటుకులు లేకపోతే లావుగా ఉండే మందపాటి అటుకులైనా వేసుకోవచ్చు. అయితే మందపాటి అటుకులు అయితే ఒక 1/2 గంట ముందు నీళ్ళలో నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోకూడదు. పల్చటి అటుకులు అయితే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. మందంగా ఉండే అటుకులు వేసుకునే వాళ్ళు కొంచెం సేపు నానబెట్టుకొని వేసుకోండి. సో ఇలా మినపగుళ్ళు అటుకులను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప రుబ్బుని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం 8 గంటల ముందు నానబెట్టుకున్న ఈ జొన్నలను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ జొన్నలను మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూడండి. ఇలా కొంచెం మనం చేతితో పట్టుకొని చూస్తే రవ్వలాగా తగలనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపరుబ్బులో వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా స్పూన్తో కానీ చేతితో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ జొన్న దోశల్ని సమ్మర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే నైట్ టైము లేట్గా గ్రైండ్ చేసుకొని పిండిని ఫర్మెంట్ చేసుకోండి. ఎందుకంటే జొన్న పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అనమాట. అందుకని నైట్ లేట్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఉదయానికి చక్కగా పిండి రెడీ అయిపోతుంది. అదే మీరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జొన్న పిండిని ప్రిపేర్ చేసుకుంటుంటే ఈవినింగ్ టైంలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి మనకి ఇలా చక్కగా పైకి పొంగి చక్కగా పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకుంటే దోశ మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల పెనం చక్కగా క్లీన్ అయిపోయి మనం వేసే దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయిపోయి దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని
మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు దోసల పెనం మీద మధ్యలో వేసుకొని ఈ విధంగా పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా తడి ఆరిపోయేంత వరకు దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ పైన ఇలా పిండి తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ అనమాట. సో ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని దోశను తీసుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా దోశను తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా రెండో వైపు కూడా దోశ కొంచెం కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే ఫస్ట్ దోశ ఎలా అయితే వస్తుందో అన్ని దోశలు కూడా సేమ్ అదే విధంగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 20 దోశల వరకు అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ దోశల పిండి మిగిలితే నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తాలింపు ఏమీ లేకుండా హోటల్ వాళ్ళు చేసే గట్టి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. జనరల్గా జొన్న రొట్టె చేయాలంటే విరిగిపోతూ ఉంటుంది, అలాగే చాలా మందికి కూడా షేప్ కూడా సరిగా రావు కదా. సో ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నిటికి కూడా సొల్యూషన్ చూపిస్తూ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా జొన్న రొట్టెని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతో చూపిస్తాను. రొట్టె చూశారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇక నేను చూపించబోయే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. 100% ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్ జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెత్తటి జొన్న రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు చక్కగా బాగా మరిగిపోవాలన్నమాట. నీళ్ళు చూసారా ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులోకి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. కప్పు నీళ్ళకి ఖచ్చితంగా కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. కొలతల్ని కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ జొన్న పిండిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఈ పిండిని ఉడికించుకోవాలి. మంటని మీడియంలో కానీ అసలు హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు, లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. మనకి జొన్న పిండి అనేది వేడికి చక్కగా మగ్గాలన్నమాట. అప్పుడే మీకు ఈ పిండిలో ఉన్న జిగురంతా కూడా బయటకు వస్తుంది. సో 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని చన్నీళ్ళతోనే ఒకసారి బాగా తడుపుకొని ఈ పిండిని బాగా చపాతీ పిండిలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకున్నారంటే మాత్రం మీకు రొట్టెలన్నీ కూడా విరిగిపోయినట్లు వస్తాయి. అసలు రొట్టెని మీరు రోల్ చేసుకోవడానికి కూడా రాదనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతిని చన్నీళ్ళతో తడుపుకుంటూ, చెయ్యి అయితే కొంచెం కాలుతుంది కానీ తప్పదనమాట. జొన్న రొట్టె చేసుకోవాలంటే మాత్రం మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ చన్నీళ్ళతో ఈ విధంగా ఓపికగా పిండిని బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిలో ఉంచి జిగురు వచ్చే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటారో అప్పుడు మీకు రొట్టెలు అనేవి విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయి అనమాట. పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవడం. పెద్ద బ్రహ్మ విద్యం కాదు. 1-2 సార్లు చేశారంటే మీరు కూడా చక్కగా చేసేస్తారనమాట. పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి. చేయి కాలుతూ ఉంటుంది కానీ మనం చన్నీళ్ళతో చేతిని తడుపుకుంటూ చూసారా ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దని పొడి జొన్న పిండిలో అద్దుకొని మనం నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అయితే చపాతీని గట్టిగా రుద్దేస్తాం కదా ఫాస్ట్గా, ఈ జొన్న రొట్టెని మాత్రం అలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోకూడదు. చాలా సున్నితంగా ప్రెస్ చేయాలన్నమాట.
మీరు గట్టిగా ప్రెస్ చేశారంటే ఇది అక్కడికక్కడ విరిగిపోతూ ఉంటుంది అనమాట. రొట్టె అనేది చాలా సున్నితంగా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. చాలా మంది అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనే తడుతూ చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి అలా తడుతూ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, సున్నితంగా రుద్దుతూ ఈ రోటీని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. మరీ మందంగా అవసరం లేదు, మరీ పలుచగా అవసరం లేదు, మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. రోటీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత అంచులో వెంబట క్రాక్స్ వచ్చినట్టుగా ఉంది కదా, ఇలా రాకుండా ఏదైనా ఒక షార్ప్గా ఉండే మూతను తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నారనుకోండి, మీకు రోటీలన్నీ కూడా ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసేసుకొని బాగా వేడిగా ఉన్న పెనం మీద ఈ రోటీని వేసుకొని ఇది ఒకవైపు ఒక 30 సెకండ్ల పాటు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోండి. ఫస్ట్ అసలు మీరు ఏమి వేసుకోవద్దు పెనం మీద. ఫస్ట్ ఆ పెనం వేడికే ఒక 30 సెకండ్ల పాటు రెండు వైపులు కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ క్లాత్తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేశారనుకోండి, మనకి కొంచెం పొంగుతూ వస్తుంది అనమాట. ఈ జొన్న రొట్టెకి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోరు. ఇలా తడి క్లాత్తోనే ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట సైడ్స్న. ఇదే విధంగా రెండు వైపులు కూడా తడిగుడ్డతో ప్రెస్ చేసుకుంటూ జొన్న రొట్టెని రెండు వైపులు కూడా చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోండి. సో చూసారు కదా, జొన్న రొట్టె ఇలా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో చేసుకున్న జొన్న రొట్టెలను కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకోండి. సో ఇక్కడ నేను మీకు అన్ని జొన్న రొట్టెలు కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చెప్పాల్సిన అవసరం ఏమి లేదు, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి జొన్న రొట్టె కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక నేను చెప్పినట్లుగా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ జొన్న రొట్టెని ట్రై చేయండి. ఎందుకు రాదు, కరెక్ట్గా ఖచ్చితంగా 100% చేసేస్తారు. ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఇదే కప్పుతోటి 2 కప్పుల జొన్న రవ్వని వేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ జోవార్ దలియా అని ప్యాకెట్స్లో దొరుకుతుంది అనమాట. ఈ జొన్న రవ్వని వేసుకున్నాను. మీరు ఎలాంటి బ్రాండ్ జొన్న రవ్వ అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 1/2 కప్పు లావుగా ఉండే అటుకులను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడగండి. నేను ఇక్కడ కొంచెం లావుగా ఉండే జొన్న రవ్వని తీసుకున్నాను. మీరు సన్నగా ఉండే జొన్న రవ్వ అయినా సరే వేసుకోవచ్చు. అయితే సన్నగా ఉండే జొన్న రవ్వ తీసుకుంటే మాత్రం సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ మినపప్పుతో కలిపి నానబెట్టుకోకూడదు అనమాట. ప్యాకెట్ మీద జోవార్ దలియా అని రాస్తుంది కదా, ఇలా దలియా అని ఉండే తీసుకున్నారంటే మీకు లావు రవ్వ వస్తుంది అనమాట. వీటన్నింటిని కూడా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసేసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 4 గంటల తర్వాత మనకి ఈ నానబెట్టుకున్న మినపప్పు జొన్న రవ్వ అంతా కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ తగినన్ని నీళ్ళని కొంచెం వేసుకుంటూ ఈ పిండిని కొంచెం లైట్గా బరకగా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ మీకు అంత క్రిస్పీగా రాదనమాట. చూసారు కదా, ఇలా కొంచెం లైట్గా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని జొన్న రవ్వను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని మీ చేత్తోనే ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటేనే పిండి చక్కగా పొంగుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే పెడితేనే మీకు పిండి అనేది పులుస్తుంది అనమాట. సో 8 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితే మనకి దోశలు చాలా రుచిగా వస్తాయి. అలాగే మీరు ఇక్కడ పచ్చ జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు, లేదంటే తెల్ల జొన్న రవ్వ అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఉప్పు ఏమీ వేసుకోకుండా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు చక్కగా ఈ పిండితో 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించి
ఉంచుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారనుకోండి, దోశల పిండి గరిటకి చుట్టుకుంటూ వస్తుంది. అప్పుడు మీకు దోశ అనేది సరిగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా పల్చటి దోశను వేసేసుకొని దీని మీద నేను కొంచెం వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, కావాలంటే మునగాకు పొడి వేసుకోవచ్చు, కరివేపాకు కారం వేసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకోవచ్చు. మీకు నచ్చిన కారం పొడి ఏదైనా సరే వేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. దోశ చూసారు కదా, ఇలా చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్లో క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తుందో. చూడగానే మీకు ఏమనిపిస్తుంది, నార్మల్ దోశలాగా అనిపిస్తుంది కదా, కానీ చక్కగా హెల్దీ దోశ అనమాట ఇది. మనం ఇందులో నూనె కూడా యూజ్ చేయలేదు, నెయ్యి వేసుకొని దోశని కాల్చుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశ తిన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే దోశ కావాలని అడుగుతారు. మినప దోశ జోలికే పోరనమాట, అంత రుచిగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేయండి. పిండితో దోశలను ఎలా వేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న పిండితో ఇడ్లీని అండ్ దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే అరకప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పలుచగా ఉండే అటుకులను కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి అటుకులు ఉన్నా కానీ వేసుకోవచ్చు. అటుకులు లేని వాళ్ళు మాత్రం ఏం చేయాలో నేను ముందు వీడియోలో చెప్తాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. ఇలా అరకప్పు మినపగుళ్ళు, అరకప్పు అటుకులు అండ్ 1 టీ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా వంపేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకోండి. ఇలా తాగే మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకుంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇదే నీళ్ళని యూజ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఈ మినపప్పుని అండ్ అటుకుల్ని 1-2 గంటల సేపు నానపెట్టుకోండి చాలు. మరీ ఎక్కువగా నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంటే 2 గంటల సేపు నానపెట్టుకోండి, లేదు టైం లేకపోతే 1 గంట సేపు నానపెట్టుకున్నా కానీ సరిపోతుంది. ఇక్కడ నేను మీకు 2 గంటల సేపు మినపప్పుని అండ్ అటుకుల్ని నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నానపెట్టుకున్న మినపగుళ్ళని అండ్ అటుకుల్ని మనం నానపెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తీసేసేయండి, మధ్యలో గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మనకి పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది అనమాట, సరిగా నలగదు. అందుకని చూసుకుంటూ మధ్యలో పోసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళని అండ్ అటుకుల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల జొన్న పిండిని వేసుకోండి. అరకప్పు మినపగుళ్ళు అండ్ అరకప్పు అటుకులు కలిపి మనకి 1 కప్పు అయ్యాయి కదా. సో ఆ 1 కప్పుకి 2 కప్పుల జొన్న పిండిని వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ మినప్పిండిలో ఈ జొన్న పిండి కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ తిరిగి కొద్దిగా నీళ్ళని పోసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ మినప్పిండిలో జొన్న పిండి అనేది చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి పైన ఇలా నొరగల్లాగా వస్తే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయినట్లే. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి. సో ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని ఒక రాత్రి అంతా కూడా అలా వదిలేసేయండి. ఈ పిండిని కనీసం ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. నేను ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా,
మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన గాలి అంతా పోయి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకొని, ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ పిండి కొంచెం గట్టిగా ఏమన్నా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి నేను నీళ్ళని ఏమీ వేసుకోవడం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకోవడానికంటే ముందుగా ఈ ఇడ్లీ ప్లేట్లని కొద్దిగా నీళ్ళతో కానీ లేదంటే నూనెతో కానీ గ్రీస్ చేసుకోండి. నేనైతే ఈరోజు నీళ్ళతో ఇలా తడి చేసుకుంటున్నాను. ఇలా నీళ్ళతో తడి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో నార్మల్ ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటారో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకోండి. నేను ఇక్కడ 2 ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్నాను. ఇలా ఇడ్లీని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మీ చేతిని నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఇడ్లీ పైన పిండి చేతికి ఏమీ అతుక్కోవట్లేదు అంటే మనకి ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ మూతని ఇలా కొద్దిగా పైన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీని అలా వదిలేసేయండి. ఇడ్లీని ఉడికిన తర్వాత మూత గట్టిగా పెట్టేశారంటే ఇడ్లీ అనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని ఇలా పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని వేడివేడిగా తీసేసారంటే మనకి అవి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని ఒక 4-5 నిమిషాల పాటు వెయిట్ చేసి తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని మీరు నార్మల్ ఇడ్లీ ఎలా అయితే తీసేసుకుంటారో సేమ్ అదే విధంగా తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకోండి. ఇక నేను మీకు అన్ని ఇడ్లీలను కూడా తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి ఇడ్లీని ఇలా చేత్తో పట్టుకొని ప్రెస్ చేస్తే అది మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. చూసారా, మనకి ఇడ్లీ అనేది ఎంత మెత్తగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఈ ఇడ్లీని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ మన ఛానల్లో పెట్టిన ధనియాల కారంతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇదే పిండితో దోశలను కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశలను వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. పెనం అనేది మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లో కూడా ఉండకూడదు. మీడియంగా వేడి చేసుకొని ఇలా మీడియంగా వేడైన పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ప్యాన్ అంతా కూడా ఒకటే వేడిగా వచ్చేసి మనకి దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా కాలుతుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకొని ఈ దోశ పెనం మీద వేసుకొని పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇది నార్మల్ దోశలాగానే చాలా చక్కగా వస్తుంది. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఇలా దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. మీకు నచ్చితే నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా దోశ అంతా కూడా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా చక్కగా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన
షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవచ్చు. కాకపోతే ప్రతిసారి కూడా దోశను వేసుకునేటప్పుడు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మీకు అన్ని దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా క్లీన్ చేయకుండా కనుక దోశ వేసుకున్నారంటే మీకు దోశ అనేది క్రిస్పీగా రాదు, మెత్తగా వచ్చేస్తుంది. సో ఇదే విధంగా దోశలన్నింటినీ కూడా వేసేసుకోండి. ఇక నేను మీకు దోశ చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్తీ కూడా. ఈ పిండిని ప్రిపేర్ చేసుకునే ముందు అటుకులు లేని వాళ్ళు ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. మీరు మినప్పప్పును గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు అందులోకి అరకప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. సో అటుకులు లేని వాళ్ళు లేదంటే అటుకులు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఉడికించిన అన్నాన్ని వేసుకొని కూడా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ పిండి 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఈ జొన్న పిండితో ఇడ్లీల్ని అండ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి బరువు తగ్గాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.